జూరాల శ్రీశైలం ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశించిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరుకు నీళ్లు ఇవ్వొద్దని ఉత్తమ్ అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సొంత జిల్లాకు నీళ్లు ఇవ్వకుంటే చంద్రబాబు మెచ్చుకుంటారని రేవంత్ భావిస్తున్నారా అని కమెంట్ చేశారు. పాలమూరు బిడ్డ రేవంత్ అల్లుడు ఉత్తమ్ మాకు శనిలా మారారని మండిపడ్డారు. లేదా శ్రీశైలం గేట్లు ఓపెన్ చేయడం ద్వారా కానీ కిందికి నీళ్లు పోతే సహజంగానే మనందరూ తెలుసు 4 సార్లకు పోతాయి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లాన్ ఏందో నాకు తెలుస్తలేదు, అర్థమైతలేదు. ముఖ్యమంత్రికి నీళ్ల మంత్రికి ఉండేటువంటి కోల్డ్ వార్ అంటామే, అదేదన్నా కారణమై ఉందా అనేది కూడా మాకు అనుమానం లేకపోలేదు. ఎందుకంటే పాలమూరులో నీళ్ళు ఇవ్వద్దు, శ్రీశైలంకు ఎగువన నీళ్ళు ఇవ్వద్దు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు. మరి రేపు నాగార్జున సాగర్లోకి వచ్చిన తర్వాత నీళ్లు నాగార్జున సాగర్లో ఉండేటువంటి నీళ్లు కుడికాల ద్వారా పోకుండా ఆపేది నీ తరం కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా, వాళ్ళు నీళ్ళు తీసుకుపోతారు కదా. ఆ ప్రాజెక్టుకు ఉండే 2 కాలువలలో కుడి కాలువ నీళ్ళు పోయినప్పుడు ఆటోమేటిక్గా 7వ కాలువకు వస్తాయి నీళ్ళు. అంటే ఏడ్చిన మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు అనేటువంటి పాత సామెత. నా మీద బదనాం లేకుండా నాగార్జున సాగర్ నిండితే చాలు, నల్లగొండకైతే నీళ్ళు వస్తాయి. ఈ పాలమూరు ఏమన్నా కానీ బదనాం అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఇట్లా అనుకుంటుండా, ఇదో డౌట్ కూడా వస్తుంది. లేదు పాలమూరుకు నీళ్ళు లేకుండా నేను ఎండబెడితేనే శభాష్ అని చంద్రబాబు నాయుడు అంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటుండా తెలుస్తలేదు. ఏం పాలమూరు బిడ్డ బాబు, ఒక ఆయన పాలమూరు బిడ్డ, ఒక ఆయన పాలమూరు అల్లుడు, ఇద్దరు శని పట్టిండు మీరు మాకు. పాలమూరు అల్లుడు ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకు శనే, పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఒక శనే.